రాజకీయ క్షేత్రం ఇప్పుడు ఒక అపూర్వమైన అస్తిత్వ పోరాటానికి వేదిక అయింది. ఉద్యమ కాలం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన టీఆర్ఎస్ అనే మూడక్షరాలు ఇప్పుడు ఒకే కుటుంబం మధ్య చీలికకు ఆధిపత్య పోరుకు చిహ్నాలుగా మారడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పేరుతో సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రకటించడం కేవలం ఒక పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు. ఇది గులాబీ కోటలో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తికి, ఆత్మ అభిమాన పోరాటానికి నిదర్శనం. టీఆర్ఎస్ ను కొట్టాలన్న రాజకీయ వ్యూహం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగేట్టుగా కనిపిస్తుంది. కల్వకుంట్ల కవిత తాజా నిర్ణయం చూస్తుంటే ఇంటి పార్టీతోనే ఇంటి వారిపై పోరాటం అనే కొత్త క్యాప్షన్ ను ఆమె ఆవిష్కరించినట్టుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే ఆ పార్టీ తన మూలాలను కోల్పోయేందుకు విమర్శలు వెలువెత్తాయి. జాతీయ రాజకీయాలు ఆశతో సొంత రాష్ట్ర అస్తిత్వాన్ని ఫలంగా పెట్టడం రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమని విశ్లేషణలు భావించారు. నేడు అదే పేరును కవిత కైవసం చేసుకోవడం ద్వారా బీఆర్ఎస్ చేసిన ఆ చరిత్రకు తప్పిదమని ఆమె తన రాజకీయ పెట్టుబడిగా మార్చుకున్నారు. కేటీఆర్ తన తప్పును దిద్దుకొని తిరిగి పాత పేరును వైపు చూస్తున్న తరుణంలోనే కవిత ముందస్తుగా ఆ పేరును రిజిస్టర్ చేయించడం రాజకీయ చదరంగంలో ఆమె వేసిన తెలివైన ఎత్తుగడగా తెలంగాణ సమాజంలో టీఆర్ఎస్ పేరుకు ఉన్న భావోద్వేగ అనుబంధం సామాన్యమైనది కాదు. ఆ పేరు చుట్టూ ఉన్న ఉద్యమ స్మృతులను తన వైపుకు తిప్పుకోవడం ద్వారా తండ్రి వారసత్వంలో తన అసలైన వాటాదారునని కవిత సంకేతాలు ఇస్తున్నారు. ఇది కేవలం పార్టీల మధ్య యుద్ధం కాదు, అసలు నకలు మధ్య ఉన్న జరగబోయే బ్రాండ్ బ్యాటిల్. ఇది కేవలం పార్టీల మధ్య యుద్ధం కాదు, అసలు నకలు మధ్య జరగబోయే బ్రాండ్ బ్యాటిల్. ఓటరు తీర్పు ఇచ్చే సమయంలో ఒకే పేరుతో ఉన్న రెండు శక్తుల మధ్య గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇది అంతిమంగా ఎవరికి లభిస్తుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కవిత తన పార్టీ ఎజెండాలో మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. తనకు జరిగిన రాజకీయ అనుభవాన్ని, ఎదుర్కొన్న చట్టపరమైన సవాళ్లను ఒక బాధిత మహిళా పోరాటంగా చిత్రీకరించడం ద్వారా ప్రజా అభిమానాన్ని చూరగొట్టేలాగా చేస్తుందని ఆమె భావిస్తున్నారు. అయితే ఆమె తెలంగాణ రాజకీయాలను ఇప్పుడు ఎంత పరిగణితికి చెందుతాయి అనేది కేవలం సెంటిమెంట్ మీదో లేదా పాత పేరు మీదో పార్టీలు మనుగడ సాగించడం కష్టం. క్షేత్ర స్థాయిలో క్యాడర్ బలమైన నాయకత్వం లేనిది ఏ పార్టీ అయినా మనుగడ సాధించడం సవాలే. ఒకప్పుడు ఒకే గొడుగు కింద నడిచిన శక్తులు ఇప్పుడు రెండుగా చీలిపోయాయి. ఒకే పేరుతో రెండు కథలు వినిపిస్తున్నాయి. ఒకటి అధికార పునరుద్ధీకరణ కోసం ఆరాటపడుతుంటే మరొకటి తన ఉనికిని చాటుకోవాలని ఆకాంక్షిస్తుంది. ప్రజల నమ్మకం అనేది పేరులో ఉండదు, వారు చేసే పోరాటంలో ఉంటుంది. ఈ లోగో యుద్ధంలో గెలిచేది ఎవరైనా కావచ్చు, కానీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం బ్రాండ్ ఇమేజ్ కోసం సాగే పోరు ప్రజాస్వామ్యానికి ఎంతవరకు మేలు చేస్తుందో అనేది రాజకీయ శక్తులు ఆలోచించుకోవాలి. తెలంగాణ ఓటరు నాడి ఎప్పుడు స్పష్టంగానే ఉంటుంది. పేరు వెనుక ఉన్న శక్తుల లేక శక్తుల వెనుక ఉన్న పేరుల దేనికి పట్టం కడతారో వేచి చూడాలి.